వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం ఇక్కడ హేమంత్ అనే వారి దగ్గర ఉన్నాము. చదువుకుంటున్నది, ఇంటర్ చేస్తున్నది. సమాజంలో ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన పరికరాలను, సూక్ష్మ పరికరాలను తయారు చేస్తున్నారు. అంటే ఒక టెక్నికల్గా కావలసినటువంటి దాదాపు ఇప్పుడు వేసవి కాలం, ఎండాకాలంలో మనం దేనికి తట్టుకోలేము. అంటే ఎండలకు బాగా మనం ఉపశమనం పొందడానికి ముఖ్యంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎండలో ఉండి విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన వినూత్నంగా ఒక ఏసీ క్యాప్ అదేమ్మా ఏసీ క్యాప్ తయారు చేశారు. దాదాపు అది కేవలం 250 రూపాయలతోని తయారు చేసి వాళ్ళకు ఈరోజు పోలీసు వారికి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో ఏదైతే ఏసీ క్యాప్ అంటే దాదాపుగా ఎండలో ఉండి మనం కనీసము మనకు ఆ గాలికి ఆ ఎండలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కొంచెం వినూత్నంగా ఆలోచించి ఆయన ఏసీ క్యాప్ తయారు చేశారు. అది చాలా కూడా అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నది. వాటితో పాటు ఈయన సమ్మర్‌ని దృష్టిలో పెట్టుకొని కేవలం దేనికి పనికిరాని పరికరాలతోని కూలర్ తయారు చేశాడు. దాదాపు ఒక మనిషికి కావలసినంత గాలి వచ్చేలా ఆయన దీన్ని కనీసం ఒక డిఫరెంట్ స్టైల్‌లో తయారు చేశారు. అట్లాగే ఒక ఇన్వర్టర్ ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే గతంలో కూడా ఎన్నో పరికరాలు సూక్ష్మంగా తయారు చేసి అందరిని ఆదరణలు పొందుతున్న హేమంత్ చదువుతున్నది అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్‌కి వెళ్తున్న అబ్బాయితో ఉన్నాం. వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా హేమంత్ నమస్తే. చెప్పు ఎలా ఈ ముందుగా ఏసీ క్యాబ్‌ల గురించి చెప్పు. ఎలాంటి ఆలోచన విధానంతోని క్యాబ్‌లు తయారు చేయాలనిపించింది? దీనికి ఎంత సమయం పట్టింది? హేమంత్ చింతోజు విశ్వకర్మ. ఇవి ఏసీ క్యాప్స్ అనేవి సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ అని ఇది ఒక ఆలోచన వచ్చింది. స్పెషల్గా మన కోసం కష్టపడుతున్న మన పోలీస్ వారికి ఇవి అందజేయాలని నేను చేసిన. ఇవి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇది చేసిన. ఆఫ్టర్ మళ్ళీ ఇంకా కొన్ని క్యాప్స్ అనేవి చేయడం జరిగింది. సక్సెస్ అయింది ప్రాజెక్ట్ మంచిగా. రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. ఎలాంటి ఐటెమ్స్ వాడినావు? ఎంత సమయం పట్టింది? దీనికి ఒకసారి చార్జ్ చేస్తే ఎంతసేపు వస్తుంది? ఇది కంప్లీట్ చేయనీకైతే ప్రాజెక్ట్ హాఫ్ డే అయితే పట్టింది. దీన్ని ఛార్జ్ చేయనీక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే కావాలి. దీని ప్రోడక్ట్స్ అయితే సోలార్ పెనల్, ఒకటి డీసీ మోటార్, అలాగే ఒకటి నెట్ని అయితే తీసుకోవడం జరిగింది. క్యాప్, వైర్స్, స్విచ్, ఛార్జింగ్ మోడ్యూల్, బ్యాటరీ. ఒకసారి చార్జ్ పెట్టిన తర్వాత, వన్ టైం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంతసేపు వస్తుంది ఇది ఎండలో? మినిమం 3 అవర్స్ అయితే కంటిన్యూగా 3 అవర్స్ అయితే వస్తుంది ఇది ఛార్జింగ్ పెడితే. అలాగే మనకి ఎండలో పోతే ఇది ఆటోమేటిక్గా సోలార్ తోటి ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది. పోలీసు వారికి, వారి సిబ్బందికి ఈరోజు నువ్వు క్యాప్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది కదా! ఎట్లా వాళ్ళ నుంచి నీకు ఎలాంటి ఇన్స్పిరేషన్ వచ్చింది? రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది సార్ నుంచి, సిఐ గారి నుంచి. సిఐ నాగార్జున సార్ అయితే ఇంకా రెస్పాండ్ మంచిగా అయ్యాడు. మన కల్వకుర్తి అబ్బాయి అని సపోర్ట్ కూడా చేస్తుండు సార్ అయితే. థ్యాంక్స్ సార్. సో ఇంకోటి ఇన్వర్టర్ కూడా తయారు చేసినావు కదా! చూస్తా ఉన్నాం ఇక్కడ లైట్ వెలుగుతా ఉంది, చిన్న బల్బు. ఇది 100 వాట్స్ బల్బు కూడా పెడితే ఎంతసేపు వస్తుంది? ఏంటి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. దీన్ని ఎందుకు తయారు చేయాలనిపించింది? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్పే ప్రయత్నం చేయి. అంటే ఇది 1200 రూపీస్లో కాస్ట్లో అయిపోయింది ప్రాజెక్ట్ ఇన్వర్టర్ ఇది. దీన్ని ఇన్వర్టర్ బోర్డు తీసుకొని అండ్ బ్యాటరీస్, లిథియం అయన్ బ్యాటరీస్, బిఎంఎస్, ఒక బల్బ్ హోల్డర్, స్విచెస్, సాకెట్స్, ట్రాన్స్ఫార్మర్ సాయంతో చేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ పర్పస్లా నా కోసం అయితే నేను చేసుకునేది ఇన్వర్టర్. నేను ఎమర్జెన్సీ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కరెంట్ అనేది పోవడం జరుగుతుంది. అప్పుడు నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నా. సో ముఖ్యంగా ఇక్కడ కూలర్ కూడా తయారు చేసినావు. దానికి ఎలాంటి ఐటమ్‌తోని తయారు చేసినావు? ఎంత అది కరెంట్‌తోనా లేకపోతే బ్యాటరీ సిస్టమా? ఎంత అది చూస్తే చిన్నగా ఉంది. ఒకరి వరకే అది పరిమితం అయ్యేటట్టు ఉంది. దాని ఆలోచన చేయడానికి ఆలోచన ఎట్లొచ్చింది? ఇదైతే ఒక ఆయిల్ క్యాన్. ఇది పాతది ఆయిల్ క్యాన్ అయితే నేను తీసుకున్నా. ఆయిల్ అయిపోయినాక క్యాన్ అయితే తీసుకొని పైన పీవీసీ పైప్ తోటి షీట్ చేసి క్యాప్ లాగా పెట్టిన. ఒక 775 మోటార్ అండ్ వాటర్ పోసుకొని కూడా మనకు ఆప్షన్ ఉంది దీంట్లో. ఎట్లా ఎట్లా పని చేస్తుందా? అది ఎట్లా వస్తుంది? దానివల్ల వచ్చే గాలి చల్లగా వస్తుందా ఏంటి? ఇదైతే ఒక పర్సన్కి అయితే సరిపోతుంది టేబుల్ కూలర్. 12 వోల్ట్ అడాప్టర్ లేదా 12 వోల్ట్ బ్యాటరీ తోటి వస్తుంది మనకి. ఇంకేంటి భవిష్యత్తులో ఇలాంటివి ఏమన్నా కొంచెం కొత్తగా తయారు చేయాలన్న ఆలోచన ఉందా? ఎట్లా ముందుకెళ్తున్నావు ఏంటి? ఎందుకంటే ఓ రకంగా ఒకవైపు చదువు, ఒకవైపు ఇలాంటి దాంట్లో మీద కాన్సంట్రేషన్ చేస్తా ఉన్నావు కదా! ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రేపు మళ్ళీ ఏమన్నా కొత్తగా తయారు చేయాలని ఆలోచిస్తున్నావా? అవును, ఇంకా నేను చేస్తున్నా. నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు నాకు. పాకెట్ మనీ తీసుకొని నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా నేను ప్రాజెక్ట్స్ అనేవి ట్రై చేస్తున్నా. కొన్ని ఫెయిల్ కూడా అవుతున్నాయి. మళ్ళీ వాటిని సక్సెస్ చేస్తున్నా. సో సమ్మర్ దాదాపు 2 మంత్స్ హాలిడేస్ వచ్చింది కాబట్టి ఈ సమ్మర్‌లో ఈ ఏసీ క్యాబ్స్ అండ్ ఇన్వర్టర్, కూలర్ తయారు చేసినావు. ఇంకేమైనా తయారు చేస్తున్నావా? ఇంకా ఇప్పుడు మనకి తెలంగాణ రైజింగ్
తెలంగాణ ఫార్మేషన్ డే కూడా వచ్చింది ఇప్పుడు, దానికి తగ్గట్టు కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఆలోచిస్తుంది ఇప్పుడు ఆర్డినో తోటి. ఇంకా ముందు ముందు ఎలాంటి ప్రాజెక్టులు తయారు చేయాలి, కొంచెం ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా అంటే దేశాన్ని కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా అవసరమయ్యేటట్టు ఏమన్నా ఆలోచన చేస్తున్నావా? ఇప్పుడు నార్మల్ పెట్రోల్ స్కూటీని ఎలక్ట్రిక్ లాగా మార్చడానికి ట్రై చేస్తున్నాయి ఇప్పుడు, దాన్ని కూడా దాంట్లో ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్తవి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఫీచర్స్ ఏఐని ఇంక్లూడ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. దానికి స్పాన్సర్స్ కూడా ముందుకి రావడం జరుగుతుంది. సుంకిరెడ్డి సార్ కూడా రెస్పాండ్ అయ్యిండు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తా ఉన్నావు కదా కల్వకుర్తి నుంచి, ఎట్లా రెస్పాన్స్, వాళ్ళు ఎట్లా మీకు అప్రిషియేషన్? సార్ కూడా నాకు ఎప్పుడు ఆన్లైన్ టచ్లోనే ఉంటాడు, సార్ కూడా సపోర్ట్ చేస్తాడు నాకు. ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే సార్ నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, మొత్తానికి ఏదైతే వీళ్ళకు సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా కేవలం ఆటలు ఏదన్నా కాకుండా ఏదన్నా కొంచెం సమాజానికి అవసరమైన ఐటమ్లు తయారు చేయాలనే ఒక ఆలోచన విధానంతో, ముఖ్యంగా పోలీసు వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎండలో విధులు నిర్వహిస్తున్న సందర్భంగా వాళ్ళకు ఏసీ క్యాబ్లు తయారు చేసి వాళ్ళకి ఈరోజు పోలీస్ శాఖ వారు కూడా అందించడం జరిగింది. అక్కడ స్థానిక ఎస్ఐ నాగార్జున గారు కూడా అబ్బాయిని అప్రిషియేట్ చేశారు. ఇలాంటి పరికరాలు వినూతమైన ఏదైనా ఆలోచించాలి, విద్యార్థులు ఖాళీగా సమయాన్ని వృధా చేయకుండా కేవలం ఆన్లైన్ ఫోన్స్ కాకుండా, బెట్టింగ్ కాకుండా వేరే కొంచెం సమాజానికి విరుద్ధంగా అలాంటి ఆలోచన దారులకు వెళ్లకుండా ఇలాగ కొంచెం ఏదైనా ప్రయోజనకంగా ఆలోచిస్తే బాగుంటది. అందరూ కూడా ఇదే దారిలో నడవాలి. చదువుతున్నది ఇంటర్ అయినా సరే చాలా వరకు చాలా ఐటమ్లు తయారు చేస్తూ ఉన్నాడు. చూస్తున్నాం మనం డిఫరెంట్ యాంగిల్లో. ఎప్పుడు ఇలా ఇలాంటి చెయ్యాలి, సక్సెస్ కావాలంటే ఎంత ఆలోచన ఉండాలి, దానికి కావాల్సిన ముడిసరుకు ఏంటి, ఎట్లా ఉంటుంది. అనవసరమైన ఇప్పుడున్న పిల్లలు ఏదైతే తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ ఇస్తే వేరే అవసరాలకు వాడుతున్నారు. కావలసిన పనిని పక్కన పెట్టేసి వేరే అనవసరంగా వాడుకొని దాని వల్ల అనవసరమైన గొడవలు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది కాకుండా ఇలాంటిది ఏమన్నా ఉపయోగకరంగా ఉంటే పేరెంట్స్ కూడా మంచి పేరు వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఉంటుంది. అలాంటి ఆలోచన విధానంతో వెళ్ళాలని ఇక్కడ ఏమంత మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి కల్వకుర్తి నుంచి ఏదైతే కొంచెం సమాజానికి ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన విధానంతోనే సమ్మర్లో పోలీసు వారికి కావచ్చు, ఎండలో పనిచేసే వారికి ఏసీ క్యాబ్ తయారు చేయడానికి కేవలం 250 రూపాయలు ఖర్చు అయింది. ఆ 250 రూపాయల ఖర్చు అయ్యి మొత్తానికి ఇదైతే ఒక మనిషికి కావాల్సిన చల్లని గాలి ఇస్తుందని క్యాబ్ తయారు చేశారు. కేవలం ఇన్వర్టర్ ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఏదైనా పని చేసేటప్పుడు పవర్ కట్ అయినప్పుడు మనం నిరుత్సాహపరచకుండా మనం తయారు చేసుకోవడానికి అబ్బాయి పనిచేస్తున్న ఏ ప్రాజెక్ట్ అయినా అవసరం కావడానికి ఒక ఇన్వర్టర్ తయారు చేశారు. సో ఆయన కేవలం చదువుకుంటున్న ఇలాంటి ప్రాజెక్టులు ఏమైనా తయారు చేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఆయన సపోర్ట్గా ఆయన ఇన్వర్టర్ తయారు చేసుకోవడానికి అవసరమైంది. అట్లాగే ఒక చిన్న ఒక టేబుల్ కూలర్ అని చిన్న కూలర్ తయారు చేసుకుంది. దానికి ఇంట్లో వేస్టేజ్ దాన్ని సమకూర్చుకొని దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ఎట్లా వాటర్ స్టోరేజ్ చేయాలి, ఎట్లా దీనివల్ల గాలి వస్తుంది అన్నట్టుగా ఆలోచన విధానంతో కూడా కూలర్ తయారు చేస్తారు. సో భవిష్యత్తులో కూడా ఎలక్ట్రిక్ స్కూటీ లాంటి బండ్లను కూడా తయారు చేయడానికి చాలా వరకు ప్రయోజనకంగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ అబ్బాయికి మనం ఆల్ ది బెస్ట్ చెప్తూ మొత్తానికి ఇదండి, ఆల్ ది బెస్ట్ ఏమంటూ చివరిగా నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు? ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. నాకు కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అంతా టచ్లోనే ఉంటారు, సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేసి. ఇంకా వాళ్ళు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి చేయాలని కోరుతున్నాను. మొత్తానికి ఇదండి, చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. మీ ప్రసాద్ మరో వారం మరో అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.